కర్నూలు జిల్లా ఫోటో నూతన కార్యవర్గం ఎన్నిక డాగురే సురక్ష యోజన ఫౌండేషన్ ప్రారంభించిన మంత్రి టీజీ భరత్. కర్నూలు జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్, డిజైనర్స్ అండ్ ఎడిటర్స్ అలైడ్ సర్వీసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం BAS కళ్యాణ మండపంలో నిర్వహించిన జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వాణిజ్య పరిశ్రమలో ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీరేంద్ర కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉరుకుంద శ్రీను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. Okay, sir. So next జ్యోతి ప్రచురణ కార్యక్రమం మరి మంత్రివర్గ గౌరవనీయ టీజీ భరత్ గారి చేతుల మీదుగా మరి జ్యోతి ప్రచురణ కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. డాగురే సురక్ష యోజన పథకం మరి 2 నిమిషాల్లో లాంచ్ చేయబడింది. డాగురే సురక్ష సంక్షేమ యోజన పథకం మరి లాంచింగ్ కార్యక్రమం ఒకసారి కూడా
వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈరోజు కర్నూలు జిల్లాలో ఏదైతే డాగురే సురక్ష యోజన పథకం మన ఫోటోగ్రాఫర్ల కోసం మన కుటుంబం కోసం మనం ఏదైతే ఒక ట్రస్ట్ని పెట్టుకున్నామో ఈ ట్రస్ట్ని సార్ చేతులాగా ఈ కర్నూలు జిల్లాలో లాంచ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ఈ డాగురే సురక్ష యోజన అనేది మన కోసం, మన కుటుంబం ఆర్థిక భరోసా కోసం, అలాగే మన పక్కన ఫోటోగ్రాఫర్కి సాయం చేయడం కోసం కూడా ఈ ట్రస్ట్ని ఉపయోగించడం జరుగుతుందండి. సో దీని గురించి విధి విధానాలన్నీ కూడా మీకు తర్వాత వెల్లడిస్తాను. సారు తక్కువ టైం ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని కృషి చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ లాంచింగ్ కార్యక్రమం అనేది సాధ్యతగా జరగడం చాలా సంతోషదాయకమైన విషయం. సో మీకు మీ ఫోటోగ్రాఫర్స్ అలాగే ఈరోజు కర్నూలు జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా జిల్లాలో అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం చాలా శుభపరిణామం అండి. సో ఈ అసోసియేషన్ మీరందరూ కూడా మంచిగా సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ డాగురే సురక్ష యోజన అనేది కూడా రిజిస్ట్రేషన్ అనేది కౌంటర్ అక్కడ పెట్టారు. దాని గురించి విధి విధానాలు కూడా అడిగి తెలుసుకోండి. త్వరలో మీకు కాసేపట్లో మళ్ళీ వివరంగా అన్నీ కూడా తెలియజేస్తామండి. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వేదిక అలంకరించిన సభ్యులు వీరేంద్ర గారు స్టేట్ ప్రెసిడెంట్, అలాగే మా ఈశ్వర్ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాగే సీఓ గారు వైస్ ప్రెసిడెంట్, ఈ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ చారిటబుల్ ట్రస్ట్ నేను బ్రీఫింగ్ ఇచ్చారండి. ప్రెసిడెంట్ గారు చాలా మంచి పనులు జరుగుతున్నారు అండ్ టెక్నాలజీ బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దట్స్ ద బెస్ట్ పార్ట్. అన్ని యాప్లో సీమ్లెస్గా రిజిస్ట్రేషన్ నుంచి పేమెంట్ గేట్వే నుంచి తర్వాత మెంబర్షిప్ అయిన తర్వాత మెంబర్షిప్ కార్డ్ అనుకోండి, తర్వాత ఏమేమి దాని నుంచి లాభం ఏముంటుంది ఈ ట్రస్ట్లో మెంబర్షిప్ అయిన తర్వాత అన్ని డీటెయిల్గా నీట్గా త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రెసిడెంట్ గారు. బట్ నా వద్ద నేను చెప్పేదంటే ఒక ట్రస్ట్ పెట్టి చెయ్యాలా మా ఫోటోగ్రాఫర్స్కి వీడియోగ్రాఫర్స్కి అని చెప్పి ఆలోచన, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అండి. అండ్ స్టేట్ వైడ్ ఆయన ఊరిలోనూ వాళ్ళ డిస్ట్రిక్ట్లోనే కాకుండా స్టేట్ వైడ్ చెయ్యాలా ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకోపోవాలా. సింపుల్గా ఒకటి చెప్పాను సార్, యాక్సిడెంట్ అయితే ఎనీ కైండ్ ఆఫ్ డెత్ అట్లాంటివి ఏమైనా జరిగిన 2 లక్షలు సమ్ అమౌంట్స్ అదే మెడికల్ రీఇంబర్స్మెంట్ అనుకోని మెడికల్ ఎక్స్పెన్సెస్ అట్లాంటి వెరీ నామినల్ రేట్ మెంబర్షిప్తో చేయడము, ఆలోచన రావడము, దాన్ని మొత్తం స్టేట్ వైడ్ కూడా తీసుకోపోవాలన్న కాన్సెప్ట్తో చేయడం అనేది ముందుకు చేస్తున్నాను. ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకించి మళ్ళీ అమలు జరుగుతున్నా. సో గుడ్ జాబ్. ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్కి వీడియోగ్రాఫర్స్కి ఒక ఎక్స్ట్రా పవర్ ఉంటుంది, తెలుసో లేదో. మీరు ట్రంప్నైనా పక్కన తిరగండి, ఇట్లా తిరగండి, ఇట్లా చూడండి అని చెప్పే కెపాసిటీ ఓన్లీ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్. మీరు ఎవరు వచ్చేయాలి, ట్రంప్ అనుకోండి, మోడీ గారు అనుకోండి, ఎవరైనా అవునా కాదా? మీకు ఎవరైనా చెప్పగలుగుతారా? ఇట్లా తిరగండి, అట్లా చూడండి, స్మైల్ చేయండి. నథింగ్ ఇస్ పాసిబుల్. ఎవరితో కాదు, అది సాధ్యం కాదు. సో మీకు ఆ పవర్ ఉంది, ఎక్స్ట్రా పవర్ దేవుడు ఇచ్చాడు. అండ్ యూ క్యాప్చర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్. నాకు ఎప్పుడు చెప్తుంటా, ఈ మధ్యలో కొన్నా కిందట చైతు మీడియా వాళ్ళు ఉన్నారు. ఆ చైతు మీడియా వాళ్ళు హ్యాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఫర్ మీ, ఎస్పెషలీ ఎలక్షన్స్ అప్పుడు నా నామినేషన్ అనుకోండి. మనం ఎంత చేసినా ఏం చెప్పినా ప్రజలకి కరెక్ట్గా షార్ట్ టైంలో అందజేయడానికి మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టాలెంట్ మీతో ఉంటుంది, కరెక్ట్గా మిక్స్ చేసి క్యాప్చర్ చేయడం మూమెంట్స్ అనేది ఐ థింక్ యూ హ్యావ్ ద బెస్ట్ థింగ్. అందుకనే కదా ఏ మోడీ గారైనా తీసుకోండి, ట్రంప్ గారైనా తీసుకోండి, లేదా ముఖ్యమంత్రి కానీ, లీడర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, ఎవరైనా కానీ ఈరోజు సోషల్ మీడియా కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, వీడియోగ్రాఫర్స్ కానీ హై ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే క్యాప్చరింగ్ ద రైట్ మూమెంట్స్ అండ్ దెన్ దట్ టు
give it to show it to the public and what your message, you చెప్పే మెసేజ్ కానీ కరెక్ట్గా తీసుకోగలిగింది. సో మీ పాత్ర చాలా ఇంపార్టెంట్ రోల్ ఫర్ ద పొలిటీషియన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేది నేను చెప్పగలుగుతా. సో ఒకటికి నేను చెప్పేది ఏమంటే కీప్ లర్నింగ్ అండి. ఎందుకంటే కొత్త కొత్త ఎన్నో వస్తున్నాయి, టెక్నాలజీ అప్గ్రేడ్ అయిపోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సో మెనీ టూల్స్. సో యూ హ్యావ్ టు కీప్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్. మనకు అన్నీ తెలుసుకోవాలని చెప్తే మాత్రం దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ కెరియర్ అనుకోండి, మీ గ్రోత్ అనుకోండి. ఎవ్రీ డే ఇస్ అ లర్నింగ్ థింగ్. యూ హ్యావ్ టు కీప్ ఎక్స్ప్లోరింగ్, కీప్ అండర్స్టాండింగ్, ఏమేమి వస్తున్నాయి అర్థం చేసుకుని చేస్తున్నా అంటే డిఫరెంట్ ఉన్నారంటే మీరు సక్సెస్ అయ్యేదానికి చాలా ఉంటుంది. ఎందుకంటే నాకు బాగా గుర్తున్నది, కొంతమంది ఫోటోగ్రాఫర్స్ డిజిటల్ కెమెరాలు వచ్చిన కర్నూలులోనే ఒకలో ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు సేమ్ ఓల్డ్ టైప్ రీల్లో ఫొటోస్ తీసేవాళ్ళు. అదే వాళ్ళకి అదొక అంటే మైండ్ సెట్తో ఉండేవారు. మిగతా వాళ్ళంతా ఎత్తిపోయారు. వాళ్ళు యాక్చువల్గా వెరీ వన్ ఆఫ్ ద టాప్ ఫోటోగ్రాఫర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోక టెక్నాలజీలో వెనుకబడిపోయారు. సో దట్ ఈస్ వై కీప్ కాషనింగ్, ఎస్పెషల్లీ మీ వృత్తిలో యూ షుడ్ కీప్ అండర్స్టాండింగ్ అండ్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈశ్వర్ గారికి నేను చెప్పేది ఏదో ప్రెసిడెంట్ అయినా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకుని ప్రెసిడెంట్ ఉండేది కాదు. బాధ్యత తీసుకున్నప్పుడు ఆ ట్రస్ట్కి న్యాయం చేయాలి. ఈశ్వర్ మీ ప్రింటింగ్ ఇదే కాదు. ఓకే, సో ఎవరు మీ బాధ్యతగా ప్రెసిడెంట్గా మీకు అప్పచెప్పినారు కాబట్టి యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ సొసైటీ. ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ చేయడం, మెంబర్ అయితే మీకు ఏమేమి లాభం ఉంటుందో చెప్పడం. అండ్ ఇవన్నిటికీ ఒకటి ఏమంటే అండి, ద మోర్ మెంబర్షిప్ ద మోర్ యూనిటీ యూ విల్ హ్యావ్ రెస్పెక్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఈ అసోసియేషన్, ఈ ట్రస్ట్ ఇంతమంది మెంబర్స్ ఉన్నారు, ఇంతమంది లక్షలాది మంది ఉన్నారు అంటే మీ ఇంపార్టెన్సే డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. మీరు అది అర్థం చేసుకోవాలి. సో డ్యూ ప్రయారిటీ మెంబర్ ఎవరైతే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ఉన్నారో వెరీ ఈ పదవి అనేది మనకు ఒక అలంకారం కాదు, అదొక బాధ్యతగా భావించి తీసుకోమని అన్న చెప్పారు. దయచేసి ఇందులో లాభ నష్టాలు ఏమీ ఉండవు, లాభం ఉండదు, నష్టం ఉండదు. ఎవరికి వారి సురక్ష కోసం చేసే ఈ ప్రయత్నానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి ఎలాంటి స్వార్థాలకు పోకుండా వారికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకొని ఈ సురక్షణ యోజన పథకానికి అందరూ మన తోటి మిత్రులందరూ ఈ పథకాన్ని తీసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాము. దయచేసి మనకు ఇటువంటి అపోహలు కానీ ఏదైనా ఉంటే పెద్దలను అడిగి తెలుసుకొని దీని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ బాధ్యతలను అప్పగించిన ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సెక్రటరీ టీవీ స్టూడియో నా పేరు వీరేంద్ర. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుని మాట్లాడుతున్నానండి. సో ఈరోజు చాలా సంతోషం. మరి కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు కూడా తాలూకాల్లోనే అసోసియేషన్లు ఉన్నాయి. సో ఈ తాలూకాలన్నింటినీ కలుపుకొని మరి జిల్లా అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫోటోగ్రాఫర్లు అండ్ వీడియోగ్రాఫర్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో ఈ వృత్తిపరంగా దీంట్లో కొనసాగేవారు వీరందరికీ కూడా ఈ అసోసియేషన్ అనేది ఒక గొడుగు కింద అందరినీ కూడా ఈ గొడుగు కింద చేర్చాలనే ఉద్దేశంతో అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో 2008 నుంచి రిజిస్ట్రేషన్ చేసి 2002 నుంచి దీన్ని సేవా తత్వాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ నేను ఇప్పుడు అధ్యక్షుడిగా కొనసాగుతున్నానండి. సో మరి ఈరోజు దీనికి కర్నూలు జిల్లాకి అధ్యక్షులుగా ఈశ్వర్ గారి బాడీ ఏదైతే ఉందో ఈ బాడీకి కార్యవర్గానికి ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో టీజీ భరత్ గారు పాల్గొనడం జరిగిందని గౌరవ మంత్రివర్యులు. సో వారి చేతుల మీదుగా ఈ జిల్లాలో డాగురే సురక్ష యోజన అనే ఈ కార్యక్రమం
లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంటంటే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఫోటోగ్రాఫర్ భార్యను కూడా మన సంఘ సభ్యుల కింద తీసుకుని సో వారికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఆర్థిక భరోసా కల్పించే విధంగా ఈ ట్రస్ట్ అనేది ఒకటి డిజైన్ చేయడం జరిగిందండి. మరి అదేవిధంగా మన కుటుంబానికి మన ఆర్థిక భరోసా కల్పిస్తూ పక్కనున్న ఫోటోగ్రాఫర్కి కూడా ఆర్థిక భరోసా కల్పించే విధంగా ఈ యాప్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ ట్రస్ట్ కంప్లీట్గా ట్రూ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఎక్కడ కూడా నగదు లావాదేవీలు చేతి ద్వారా కానీ ఎవరికి జరగవండి. అన్నీ కూడా ట్రూ ఆన్లైన్ ద్వారా జరిగి మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఫోటో అండ్ వీడియోగ్రఫీ సోదరులందరినీ కూడా దీంట్లోకి చేర్చి ఈ ట్రస్ట్ ద్వారా ఎవరైనా ఏ విధంగా అయినా నా మరణం చెందిన ఏడల అతను ఫోటోగ్రాఫర్ కావచ్చు, వారి భార్య కావచ్చు, ఏ విధంగా మరణం చెందినా సరే కానీ వారికి ఒక 2 లక్షల వరకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈ ట్రస్ట్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఏదైనా యాక్సిడెంట్లు అవి పర్మనెంట్గా బెడ్ మీద ఉన్నప్పుడు కానీ లేదంటే కానీ ఆయన పని చేసుకోలేనప్పుడు కానీ తిరిగి విధుల్లోకి హాజరు కాలేని పరిస్థితుల్లో కానీ స్థానిక అసోసియేషన్లు సంప్రదించి మరి అదేవిధంగా ట్రస్ట్ నిబంధనలకి అనుగుణంగా మరి 25,000 నుంచి ₹1,00,000 వరకు కూడా సాయం చేసే విధంగా ఈ ట్రస్ట్ని రూపొందించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి రానున్న రోజుల్లో ఏదైతే 55-60 సంవత్సరాలు వయసు లోబడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పైబడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి మనం ఆర్థికంగా బాగా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ అసోసియేషన్ ద్వారానే కూడా ఈ ట్రస్ట్ ద్వారా పెన్షన్ రూపేణా కూడా సాయం చేసే విధంగా కూడా ఈ ట్రస్ట్ రూపొందించడం జరిగింది. మరి అదేవిధంగా విద్య, వైద్యం, మరి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా వివాహం, వీటన్నింటిలోనూ కూడా మన ఫ్యామిలీ అని భావించి మన తోటి ఫోటోగ్రాఫర్కి సాయం చేసే విధంగా ఈ ట్రస్ట్ని రూపొందించడం జరిగింది. ఈ ట్రస్ట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మీ అసోసియేషన్లకు సహకరిస్తూ మీ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ పక్క తోటి ఫోటోగ్రాఫర్ కూడా సాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వీరేంద్ర అండి. నేను రాజమండ్రి నుంచి ప్రస్తుతానికి. సో నేను ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ మరియు అలర్ట్ సర్వీసెస్ జిల్లా కమిటీ ఏర్పాటు జరిగింది. ఈ జిల్లా కమిటీ ఏర్పాటు చేయడానికి ఇక్కడికి ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పూసిన వీరేంద్ర కుమార్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ డాగురా సురక్ష యోజన అని ఒక ఫోటోగ్రాఫర్స్ మరియు వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే ఒక డాగురా సురక్ష యోజన అనే ఒక ట్రస్ట్ ద్వారా ఈ ఒక లాంచింగ్ కార్యక్రమానికి జిల్లాలో మొదటిసారిగా ఈ ట్రస్ట్ లాంచింగ్ ప్రోగ్రామ్స్ మన మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ గారు లాంచ్ చేయడం మాకు ఎంతో ఆనందం కలిగేస్తుంది. అలాగే ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఆర్థిక భరోసా అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ మరియు వీడియోగ్రాఫర్ ఈ ఆర్థిక భరోసా ఈ ట్రస్ట్లో చేరి వాళ్ళ సభ్యత్వం చేరి మన ఫోటోగ్రఫీ సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు కన్నప్ప ఈశ్వరరావు. మరియు రాబోయే కాలంలో ప్రతి తాలూకాకు వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్స్ అందరినీ కలిసి దీని గురించి వివరించి దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా తోటి ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్, రాష్ట్ర కమిటీ పెద్దలకి, ఫోటోగ్రఫీ పెద్దలకి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కన్నప్ప ఈశ్వరరావు, కర్నూలు జిల్లా అధ్యక్షుడు. ఇక్కడ కర్నూలుకి వచ్చేసి జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు గారు ఈశ్వర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి గొప్ప కార్యక్రమానికి ఈ యొక్క కర్నూలు జిల్లాలోని మరి పరిశ్రమ శాఖ మంత్రి చక్కగా మరి యొక్క ప్రోగ్రామ్ను చేయడం జరిగింది. మరి యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఫోటోగ్రాఫర్స్కి మరి మేలు చేయాలనే ఉద్దేశంతో మరి స్టేట్ కమిటీ వారు మరి వీరేంద్ర సార్ గారు మరి దీన్ని ముందుని నడిపించి మరి స్టేట్లో మరి అన్ని రకాలుగా జిల్లాలతో మరి మమేకమై వారందరినీ కూడా కలుపుకొని చక్కగా ఈ యొక్క కార్యక్రమానికి మళ్ళీ జిల్లాల వారీగా, తాలూకాల వారీగా, మండలాల వారీగా మరి యొక్క యూనియన్ని మరి ఈ యొక్క ట్రస్ట్ని మరి ఆయన విస్తరింపజేయాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో మరి ఫోటోగ్రాఫర్స్కి మంచి చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో మరి సార్ గారు వారి కమిటీ ఎంతగానో మరి కృషి చేసి దగ్గర 20 సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క యూనియన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఈరోజు మరి కర్నూలు పట్టణంలో
మరి ఒక అధ్యక్షుని ఇచ్చి మరి బాధ్యతగా వాళ్ళు వర్క్ చేస్తారని ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క కమిటీకి మరి అధ్యక్షుడిగా మరి ఈశ్వర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క ఈశ్వర్ గారి విషయంలో కూడా మరి సహాయం చేసినటువంటి మా స్టేట్లో మరి కర్నూలు వ్యక్తి అయినటువంటి ఉరుకున్న శ్రీను గారు కూడా మరి ఉపాధ్యక్షులుగా మరి ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్లో మరి ఆయన కూడా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆయన కూడా మరి ఎంతో కృషి చేసి ఈ యొక్క కర్నూలు పట్టణంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి చక్కగా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మంచి ఉద్దేశంతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చి మరి యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క ఫోటో వీడియోగ్రాఫర్స్కి అలాగే టీజీ భరత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుధాకర్, కోరేలు సుధాకర్.